హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో దేశ ప్రజలకు అలర్ట్ అండి. మే 20వ తేదీ అంటే రేపటి రోజున ఇవన్నీ మూసివేత అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సాధారణ ప్రజలకు, ముఖ్యంగా మందులపై ఆధారపడే వారికి ప్రతిరోజు కీలక సమాచారం అండి. ఏంటంటే మే 20వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మెడికల్ షాపులు బంద్లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం విడుదలైంది. ఈ వార్త బయటకు రావడంతో ప్రజల్లో కొంత ఆందోళన కూడా మొదలైంది. ఎందుకంటే నేటి కాలంలో మందుల షాపులు అనేవి కేవలం వ్యాపార కేంద్రాలు మాత్రమే కాదు, అత్యవసర వైద్య సేవలలో ఒక కీలక భాగంగా మారిపోయాయి. దేశవ్యాప్తంగా సుమారుగా 12,40,000 పైగా, సో 12.4 ల్యాక్ ఈ షాపులు కూడా బంద్లో పాల్గొనవచ్చు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఏఐఓసిడి సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారంగా ఈ విధంగా అయితే ఉన్నాయి. మరి ఇన్ని మెడికల్ షాపులు దేశంలో ఉన్నటువంటి చిన్న మధ్య తరహా మెడికల్ దుకాణాల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ సంస్థ ఎన్నో సంవత్సరాలుగా అయితే పనిచేస్తోంది. మరి ఇప్పుడు ఈ సంస్థ తీసుకున్న నిర్ణయమే వైద్య రంగంతో పాటుగా సాధారణ ప్రజల జీవితాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈ బంద్కు ప్రధాన కారణంగా ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలు మారాయని వ్యాపారులు చెప్తున్నారు. ప్రస్తుతం అనేక ఈ కామర్స్ మరియు ఫార్మసీ యాప్స్ మందులను భారీ డిస్కౌంట్స్తో విక్రయిస్తున్నట్టుగా పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరలకే మందులు అందుబాటులోకి రావడంతో స్థానిక మెడికల్ షాపులు తీవ్రంగా నష్టాలను ఎదుర్కొంటున్నాయని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. అందువల్ల సాధారణంగా ఒక ప్రాంతంలోని మెడికల్ షాపులు అద్దెలు, విద్యుత్, కరెంటు బిల్లులు, అలాగే సిబ్బందికి జీతాలు, లైసెన్స్ ఫీజు ఇటువంటివన్నీ ఖర్చులను కూడా భరిస్తూ వ్యాపారం అయితే నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఆన్లైన్ కంపెనీలు భారీ పెట్టుబడులతో ఎక్కువ డిస్కౌంట్లతో ఇవ్వగలుగుతూ ఉన్నాయన్నమాట. సో ఆన్లైన్లో మందులు అనేవి చాలా తక్కువ ధరకు దొరుకుతున్నాయి కాబట్టి మెడికల్ షాపులన్నీ కూడా బంద్ చేస్తున్నట్టు తెలిపారు. సో ఈ విధంగా ఆన్లైన్లో తక్కువ ధరకు అందితే చిన్న వ్యాపారస్తులు పోటీ పడలేక, ఆన్లైన్తో ఉన్నటువంటి పోటీతో వాళ్ళు ఈ మేరకు పడలేక క్రమంగా నష్టాల్లోకే వెళ్తున్నారని అయితే చెప్తూ ఉన్నారు. మరి కొన్ని మెడికల్ షాపుల యజమానులు చెప్తున్న దాని ప్రకారంగా ఒకప్పుడు రోజుకు మంచి అమ్మకాలు జరిగే దుకాణాలు ఇప్పుడు కస్టమర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి అంటున్నారన్నమాట. మరి ఈ విధంగా ఈ కారణాలతో కూడా మెడికల్ షాప్స్ అన్ని మనకు దేశవ్యాప్తంగా ఒకటయ్యి బంద్లో పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి రేపటి రోజున నిత్యం మందులు వాడేవారు ఎవరైనా ఉన్నట్లయితే ముందుగానే తెచ్చి పెట్టుకోండి ఫ్రెండ్స్. సో అత్యవసర సమయాల్లో మాత్రం మనం దగ్గరలోని మెడికల్ షాప్ వైపే ఆధారపడాలి ఎట్టయినా కూడా. ఎందుకంటే ఆన్లైన్లో ఆర్డర్ పెడితే అవి రావడానికి టైం పడుతుంది. కాబట్టి మరి ఆన్లైన్ మెడిసిన్ విక్రయాల నియంత్రణ అవసరం అని చెప్పేసి ఏఐఓసిడి డిమాండ్ చేస్తోంది. ఆన్లైన్లో అమ్మకూడదు అన్నట్టుగా, అంటే నియంత్రణ అంటే కొంత లిమిటెడ్ మందులు మాత్రం అమ్మాలని చెప్పేసి కారణంతో ఈ బంద్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఒకే మందుపై అసాధారణ స్థాయిలో డిస్కౌంట్లు ఇవ్వటం వల్ల మార్కెట్లో వ్యవస్థ దెబ్బతింటుందని వారు చెప్తున్నారు.
అలాగే దీనివల్ల మందులు మెడిసిన్ ధరల విషయంలో ఒక సమతుల్యత ఉండాలి అని జెప్పేసి అందరికీ ఒకే విధమైన నిబంధనలు అమలు చేయాలని అయితే వారు కోరుతున్నారు. మరి ఈ డిమాండ్‌లకు మద్దతుగా మే 20వ తేదీ రేపటి రోజున దేశవ్యాప్తంగా మెడికల్ షాపులైతే బంద్ ప్రకటించే అవకాశం ఉంది అని జెప్పేసి సమాచారం రావడం ఇప్పుడు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి ఒకరోజు మాత్రమే అయినప్పటికీ బంద్, మెడికల్ షాపులు మూసేస్తే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉండవచ్చు అని జెప్పేసి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే నేటి జీవితంలో మందులు ప్రతి కుటుంబానికి అత్యవసరంగా మారాయన్నమాట. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగరు, బీపీ, గుండె జబ్బులు, థైరాయిడ్, కిడ్నీ సమస్య ఇలా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న లక్షలాది మందికి ప్రతిరోజు మందులు వాడాల్సి ఉంటుంది. ఒకరోజు కూడా మందులు దొరకకపోతే, వాళ్ళు ఒకరోజు కూడా వాడకపోయినా వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావమే ఉంటుంది. అదేవిధంగా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగులకు కూడా మెడికల్ షాప్ సేవలు చాలా అవసరము. ఇంకా అత్యవసర ఇంజెక్షన్లు, అలాగే ప్రాణరక్షక మందులు, పిల్లలకు అవసరమైనటువంటి సిరప్స్, శస్త్రచికిత్సల కోసం అవసరమయ్యే ఔషధాలు, ఈ విధంగా చూసుకున్నట్లయితే అనేక వస్తువులు మెడికల్ షాపుల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. అలాంటి సమయంలో ఒక్కరోజు బంద్ కూడా ప్రజలకు ఇబ్బంది పరిస్థితులు తీసుకురావచ్చు. మరి ప్రస్తుతం వేసవికాలం కావడంతో అనేక ప్రాంతాల్లో కొన్ని జ్వరాలు, ఆహ్, వైరల్ ఇన్ఫెక్షన్‌లు, అలాగే డీహైడ్రేషను సమస్యలు ఇవన్నీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలాంటి సమయంలో మెడికల్ షాపులు ఆహ్, మూసివేస్తే చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎక్కువగా బాధపడే అవకాశం ఉంది. ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే ప్రజలు ముందుగానే జాగ్రత్త తీసుకోవాలనైతే సూచిస్తూ ఉన్నారు. ప్రజలు ముఖ్యంగా రోజు వాడే మందులను ముందుగానే కొనుగోలు చేసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ముఖ్యంగా షుగరు, బీపీ, ఆస్తమా, గుండె జబ్బు సంబంధిత వ్యాధుల మందులు వాడేవారు కనీసం కొన్ని రోజుల స్టాక్ ముందే ఉంచుకోవడం మంచిదని చెప్తున్నారనమాట. అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇది అవసరము. మరోవైపు కొందరు ప్రజలు ఆన్‌లైన్ ఫార్మసీల వల్ల మందులు తక్కువ ధరలకు లభిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారనమాట. ఇదిలా ఉండగా ఆన్‌లైన్‌లో తక్కువ రేట్లకే వస్తున్నాయని చెప్పేసి సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నామని చెప్పేసి కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద డిస్కౌంట్‌ల వల్ల వారి ఖర్చు తగ్గుతోందని భావిస్తున్నారు. కానీ స్థానిక వ్యాపారులు మాత్రం దీర్ఘకాలంలో ఇది చిన్న మెడికల్ షాపులను పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ఉన్నారనమాట. అయితే ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, స్థానిక మెడికల్ షాపులు అత్యవసర సమయాల్లో అప్పుగా గూడా మందులు ఇస్తూ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో లేదంటే చిన్న చిన్న పట్టణాల్లో తెలిసిన వారు చాలామంది ప్రజలు మెడికల్ షాపుల పైన విశ్వాసంతో ఆధారపడుతూ ఉంటారు. కానీ ఆన్‌లైన్ వ్యవస్థలో అటువంటి మానవీయ సంబంధాలేవి ఉండవని వ్యాపారులు చెప్తూ ఉన్నారు. ఈ బంద్ ద్వారా ప్రభుత్వ దృష్టిని ఆకర్షించి ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మెడికల్ వ్యాపారాల మధ్య సమాన పోటీ పరిస్థితులు తీసుకురావాలని ఏఐఓసీడీ లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మరి మందుల విక్రయాల్లో నియంత్రణలు, ధరల పర్యవేక్షణ, నిబంధనల అమలు వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన విధానం తీసుకురావాలని కోరుతున్నారు. మరి ఇప్పటికైతే ప్రజలు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమండి. మే 20వ తేదీన అంటే రేపటి రోజున ముందు అవసరమైన మందులు, వైద్య సామాగ్రి ఏమున్నా సరే ఈరోజే తీసుకొని పెట్టుకోవడం మంచిదండి. మెడికల్ షాప్ సంబంధించి ఒకవేళ రేపు లేకపోయినా గూడా చిన్న చిన్న వస్తువైనా సరే అది ఈరోజే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, చిన్న పిల్లలున్న కుటుంబాలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. అయితే ఈ పరిస్థితి కేవలం ఒక వ్యాపార సమానత్వం మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్యం, వైద్య సేవలు, చిన్న వ్యాపారుల జీవనోపాధి, డిజిటల్ వ్యాపారాల ప్రభావము ఇటువంటి అనేక అంశాలకు సంబంధించిన పెద్ద చర్చగానే మారింది. భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దేశవ్యాప్తంగా వైద్య రంగంపై ప్రభావం చూపే అవకాశం అయితే మెండుగా ఉంది.
మరి ఈ అంశానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూసుకున్నట్లయితే సుమారు 12,40,000 మెడికల్ షాపులు రేపు బంద్‌లో పాల్గొనే అవకాశం ఉంది. మరి ఆన్‌లైన్ ఫార్మసీల భారీ డిస్కౌంట్‌లకు వ్యతిరేకంగా ఈ నిరసన అయితే చేపడుతున్నట్టు తెలుస్తోంది. చిన్న మెడికల్ షాపులు తీవ్ర నష్టాల్లోకి వెళ్తున్నాయని వ్యాపారులైతే చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ముందుగానే అవసరమైన మందులు కొనుగోలు చేసుకోవాలనే సూచనలు వస్తున్నాయి. బీపీ, షుగర్, గుండె రోగాలు ప్రత్యేక ప్రత్యేక జాగ్రత్తలు వీలైతే ఈ ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తీసుకోవాలి. ప్రభుత్వం సమతుల్యత విధానం తీసుకురావాలని అయితే వ్యాపార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తం మీద చూస్తే ఆన్‌లైన్ వ్యాపారాల పెరుగుదల మరియు సంప్రదాయ మెడికల్ షాపుల మనుగడకు మధ్య పెద్ద పోటీ నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. ఒకవైపు ప్రజల తక్కువ ధరల మందులు అందుకుంటున్నప్పటికీ మరోవైపు చిన్న వ్యాపారుల తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇకపోతే మే 20వ తేదీన జరిగేటటువంటి ఈ యొక్క బంద్ ప్రజల దైనందిన జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అందరూ ముందుగానే అప్రమత్తంగా ఉండటం చాలా అవసరమని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్.